ఇది దేహం కూడా విజ్ఞానాత్మకంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యూహబద్ధమైన రచన, చాలా గొప్ప తేజస్సు. దీనికి ఈ జన్మలో, మానవ జన్మలో ఏమొచ్చింది? వివేకం వచ్చింది. వివేకం అంటే రావటం అంటే ఎటువంటిదంటే, ఇప్పుడు దేహానికి కావలసినవన్నీ పెట్టచ్చు, తప్పు కాదు. కానీ వివేకం ఎట్లా ఉండాలి? అది నా బుద్ధి బలాన్ని పెంచేదిగా ఉండాలి, కండబలాన్ని పెంచేది కాదు. మాంసం తింటే ప్రోటీన్ బాగా వస్తుంది, తినకపోతే ప్రోటీన్ ఎట్లా వస్తుంది అంటాడు డాక్టర్. అవునా? అంటాడండి. మాంసం తిని పులికి ఏమొచ్చిందండి? చెప్పండి. మాంసం తినడంలో దాని శౌర్యము, ప్రతాపం చాలా గొప్పదిగా. దానికి ఏమొచ్చింది? బుద్ధిబలం ఏమైనా పెరిగిందా? ఆఫ్టర్ ఆల్ 2000 సెల్స్ ఉన్నాయి, బ్రెయిన్ సెల్స్. అంతంత తింటుంటే మాంసం. మనిషికి, బ్రాహ్మణులు ఏం తింటారండి? అన్నం, పప్పు, నెయ్యి బాగా తింటారు. వాడు ఆ పప్పు తిని వీళ్ళకి ఎంత బుద్ధిబలం వస్తుంది కదా. అంటే దైహిక రచనను అనుసరించి, అంటే మనకేం కావాలో, మనిషి బుద్ధి తెలివితేటలతో పెరగటానికి ఏం కావాలో ఆహారం తినాలి. కానీ కండలు పెంచి ఇప్పుడు ఏమైనా మనం రెస్లింగ్ చేస్తామా? చెప్పండి, చేస్తామా? అదే మనకు వచ్చే వేరుశనగలు, పప్పులు, వాటిల్లో వచ్చే ప్రోటీన్ మనకు సరిపోతుంది. కండలు పెరగటానికి, అంటే మనం బతకడానికి ఎంత కావాలో వీక్ అవ్వకుండా అంత సరిపోతుంది. అది తెలియకుండా తింటాడు మనిషి. కనుక దేహం యొక్క రచన చాలా గొప్పది. వివేకం అనే ఒక తేజస్సు ఉందని మనం గుర్తించాలి.